అవుతుందో అని కాదు. ఇప్పుడు ప్రశ్నించే బాధ్యత మీకు ఇచ్చిండ్రు. వారు అడ్వకేట్ గా సోషల్ సివిల్ సొసైటీ పర్సన్ గా శరత్ గారికి ప్రతిపక్షంగా మీకు ఇచ్చిర్రు. సమాధానం మీకు చెప్పాల్సిన బాధ్యత నాకుంది. కాబట్టి నాకు వివరణ ఎక్కువ ఉండొచ్చు కాక అట్లాంటప్పుడు కూడా అడ్డం పడండి. నేనేం కాదనను. భరత్ గారి ఇష్టం, వారి ఇస్తే సమయం ఇస్తే మాట్లాడతా, లేకపోతే మిమ్మల్ని ఇద్దరిని కాదు ఇక్కడ చర్చలు ఎప్పుడు కూడా నేను ఒక మాట నేనేమంటున్నంటే, నా మీద వ్యక్తిగతంగా మీరు అన్న దాన్ని నేను అంగీకరిస్తా. ఎందుకంటే నేనెప్పుడు ఒకరిని ఏదో పదవి కోసము నేను పోయి పైరవినో లేకపోతే నాకు ఇది కావాలని నేను ఎప్పుడు అడిగిన దాఖలాలు లేవు. సరే, ఇప్పుడు నేను ఏ రోజైనా కేసీఆర్ గారిని నాకు టికెట్ ఇవ్వమన్నట్టు నాకు కేసీఆర్ గారితో అనిపించండి. ఏ రోజన్నా కాంగ్రెస్ పార్టీలో మా సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మా రేవంత్ రెడ్డి గారు కానీ నేను ఏ రోజు ఎందుకంటే టికెట్ అంటే ఏందో దానికి ఏం దైతుందో అంతా కూడా నాకు తెలుసు. నేను ప్రజల కొరకు ఉంటా కాబట్టి కాంగ్రెస్ పార్టీలో ఉంటే పదవులు ఉంటేనే గొప్పనా? 20 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ, 10 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో ఉన్నా, 10 సంవత్సరాలు ఉద్యమాల్లో ఉన్నా, ఏ పదవి లేకపోతే అద్దంకి దాకా ఎవరు గుర్తుపట్టలేదా? ఎవరు గౌరవించలేదా? ఈ ఎమ్మెల్సీ ఒక్కదాంతోనే నాకు మొత్తం ఆశాంతం నాకు కిరీటం వచ్చేం కూర్చోలేదు. దాంతోనే నా జీవితం మొత్తం కొనసాగుతుందని కూడా నేను అనుకోవట్లేదు. కారణం ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో మొన్న వచ్చిన ఆయన రావచ్చు, ఇప్పుడు తీసుకొచ్చి కూడా ఇచ్చి మంత్రిని చేయొచ్చు, లేకపోతే ఇంకేదైనా చేయొచ్చు. నా మీద మన వాళ్ళు అంటున్న దాన్ని ఒక నిమిషం కాదు అది చెప్దాం. ఈ చర్చలో వచ్చినప్పుడు వీటికి సమాధానం చెప్పకుండా తప్పించుకుంటే మీ వాళ్ళే పెడతారు కింద ఈ తమ్నేల్స్ అంతా. వాటికి బెదిరిపోయిన అద్దంకి సమాధానం చెప్పలేని అద్దంకి అని పెడతారు. దేనికి సమాధానం చెప్పకుండా ఉండేది ఉండదు. నేను ఎందుకు మాట అంటున్నంటే, కడియం శ్రీహరి గారి విషయంలో ఒకసారి కేసీఆర్ ఎప్పుడన్నా పిలిచి నువ్వెందుకు పోతున్నావే అని కన్సోల్ చేసిన సిస్టమ్ ఉందా? ఒక్కొక్కరిది ఒక్కొక్క చరిత్ర. ఇప్పుడు నేనంటున్నా, మీరు ఇంతకు ముందు ఏ చర్చలో వచ్చి ఇట్లా వచ్చింది, వాళ్ళందరూ కూడా ఈ పరిస్థితుల్లో నాయకులు లేని స్థితిలో వెనక్కి వస్తే మీరన్నది ఏంటంటే అప్పుడు ఫోన్ ట్యాపింగ్లు చేసి ఇట్లా చేసిందంటే, కాదు మరి వీళ్ళు ఎందుకు వచ్చారు, మీరు ఫోన్ ట్యాపింగ్ చేసింది కాబట్టి వచ్చిందా అని అంటే, నేనేమంటా వాళ్ళకి ఇప్పటికీ స్వేచ్ఛ ఉంది. కొంతమంది మేము కాంగ్రెస్ కే పోలే, కండువే కప్పుకోలే అంటున్నారు ఇప్పటికి కూడా. కాబట్టి ఇది దయాకర్ ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, నా తరఫున కడియం శ్రీహరిని ఒక ప్రశ్న అడుగుతారా? మీరు ఎట్లయితే పదవులు లేకున్నాగా నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను అన్నాడు కదా, ఉప ముఖ్యమంత్రి పదవి నిర్వహించిన వ్యక్తి కొంత అనాదరణకు గురైతే 4 రోజులు ఓర్చుకొని పార్టీలో ఉంటే వచ్చే నష్టం ఏముండే అని ఎప్పుడన్నా అడిగినారా? ఇప్పుడు వాళ్ళే గట్ల కొట్లాడుకుంటారు శరత్ భాయ్. ఇప్పుడు ఆ ముగ్గురు 3 ముక్కలాట జించుకొని మరి ఆయన కేసీఆర్ ఏం చేస్తున్నారు నాకు తెలియదు కానీ రేవంత్ రెడ్డి గారు కొట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఎంత మంచి రెడ్డి గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వీళ్ళు ఇప్పుడు ఎంత మంచి కొట్లాడుకుంటున్నారు. రాజగోపాల్ రెడ్డి గారు ఫస్ట్ చూసుకొని రాజకీయం అంటే కొంత త్యాగం కూడా ఉండాలన్న మాట నేను ఒప్పుకున్నా. ఐ అగ్రీ విత్ యూ. పొజిషన్ అనేది ఇంపార్టెంట్ కాదు, పార్టీ ఐడియాలజీ కట్టుబడి ఉండాలి. ఎంతో మంది ఐడియాలజీతో నమ్ముకొని ఉన్న వాళ్ళు, టీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళందరికీ అధికారం రాలేదు, కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరికీ అధికారం రాలేదు, అగ్రీడ్. బట్ అన్ని పదవులు అనుభవించి ప్లమ్ పోస్టులలో ఉండి పూర్తిగా వ్యవస్థను వాడుకున్న తర్వాత లాస్ట్ మినిట్ లో యు కిక్ సంబడి సెన్సిటివ్. మీ దానికి నేను సంపూర్ణంగా సమాధానం ఇస్తున్నా లేదా అనేది ఒక చర్చ అయితే, రాజకీయాలు మారినాయి అనే మాట వాస్తవం. దాంట్లో మనం ఇంకా అన్డిబేటబుల్. ఇప్పుడు అద్దంకి దయాకర్ కంటే తెలివైన వాళ్ళు పదవుల్లో ముందున్నారా? అద్దంకి దయాకర్ కంటే చాలా సాక్రిఫైస్ చేసిన వాళ్ళు, క్రెడెన్షియల్స్ ఉన్న వాళ్ళు ముందున్నారా అని చర్చకు వస్తే, ఇప్పుడు ఆ పరిస్థితి చూస్తే నాకు నేనే భయపడుతున్నా. ఇప్పుడు జిల్లాలకు పోయినప్పుడు చూస్తే కొన్ని, కాబట్టి అది ఒక చర్చ. కానీ ఇక్కడ నేనేమంటున్నా అంటే, ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత ప్రైమ్ పోస్ట్ లో ఉన్న ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే ప్రతి ఒక్కరికి ఉంటది. నిన్ను నమ్మే ప్రజలందరూ నీకొక అధికారం చేయట్లేదు కదా ట్యాపింగ్. నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి ఈ గవర్నమెంట్ కూడా చేసిందనే పరిస్థితి రాదు కదా. ఇప్పుడే వేయండి, మా ఫోన్ ట్యాప్ అవుతుందా లేదా అని చెప్పి మీకు రైట్ ఉంది కదా. ఇప్పుడు ఇంత జరుగుతుంటే కూడా బాజాప్తా ఇష్టానుసారంగా వివరించడానికి మా ప్రభుత్వానికి ఎందుకు ఉండదో శరత్ గారికి ఎరక, శ్రవణ్ గారికి కూడా ఎరక.